తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇవాళ కేంద్ర మంత్రి జేపీ నడ్డా పర్యటించనున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం మధ్యాహ్నం బీబీనగర్ ఎయిమ్స్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, వైద్య సేవలపై సమీక్ష నిర్వహించనున్నారు. తర్వాత 3 గంటల 30 నిమిషాలకు రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతోటి సమావేశమై పార్టీ సంస్థాగత వ్యవహారాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. ఇక సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్లోని తాజ్ డెక్కన్ హోటల్లో మేధావులతోటి ప్రత్యేక సమావేశంలో పాల్గొనున్నారు. ఇవాళ కేంద్ర మంత్రి జేపీ నడ్డా పర్యటించనున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలకనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, తెలంగాణపైన బీజేపీ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? ఎస్ చక్రి, కేంద్ర మంత్రి జేపీ నడ్డా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ పర్యటనకు సంబంధించి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కావడం జరిగింది. ఆయనకు ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, అదేవిధంగా ఎంపీ లక్ష్మణ్, అదేవిధంగా డీకే అరుణ ఘన స్వాగతం పలికారు. మరి కాసేపట్లో ఆయన బీబీనగర్లో ఉన్నటువంటి ఎయిమ్స్ అక్కడికి వెళ్ళబోతా ఉన్నారు. ఎయిమ్స్లో ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు ఎయిమ్స్కు సంబంధించి సమీక్షా సమావేశం ఉంది. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్రానికి చెందినటువంటి అధికారులు, కేంద్ర అధికారులు, అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు పాల్గొనబోతా ఉన్నారు. ఈ ఎయిమ్స్ నిర్మాణానికి సంబంధించి, పనుల పురోగతికి సంబంధించి కేంద్ర మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఈ పనులకు సంబంధించి త్వరితగతిన పూర్తి చేసేందుకు, అదేవిధంగా ఇటు ప్రభుత్వ సహకారం ఇంకా ఏమైనా కావాలా, అదేవిధంగా ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, పనుల పురోగతికి సంబంధించి స్వయంగా ఆయన అక్కడ పర్యవేక్షించి, అదేవిధంగా అక్కడ సమీక్షా సమావేశంలో అధికారులను అడిగి తెలుసుకునే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఇది గంటన్నర పాటు సమావేశం కొనసాగుతుంది. 12 గంటలకు ప్రారంభమై 1 గంట 30 నిమిషాల వరకు ఈ సమీక్షా సమావేశం కొనసాగబోతూ ఉంది. ఈ సమీక్షా సమావేశం అనంతరం ఆయన అక్కడి నుంచి నేరుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్ళబోతా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా ఏదైతే మధ్యాహ్నం నుంచి కూడా ఆయన బీజేపీ ఆఫీస్ బేరర్లతో సమావేశం కాబోతా ఉన్నారు. ఈ ఆఫీస్ బేరర్ల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇతర నాయకులు కూడా పాల్గొనబోతా ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు, బీజేపీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు కానివచ్చు, అదేవిధంగా ఇతర లోకల్ బాడీ ఎన్నికలు కానివచ్చు, ఇతర అంటే రాబోయే రోజుల్లో బీజేపీ మరింత బలంగా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుని వెళ్ళాలి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలనే అంశానికి సంబంధించి పార్టీ నాయకులకు ఒక దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. సంస్థాగతంగా బీజేపీని మరింత బలపడేందుకు ఎట్లాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి అన్నటువంటి అంశాలకు సంబంధించి రాష్ట్ర నేతలకు ఆయన దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము, తరచుగా కూడా రాష్ట్రంలో బీజేపీ కీలక నాయకులు పర్యటనలు చేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి మోడీ పర్యటన తర్వాత వరుసగా కేంద్ర మంత్రుల పర్యటనలు కొనసాగుతున్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ఒకవైపు వాటికి సంబంధించి సమీక్షా సమావేశాలు, పర్యటనలు, ప్రారంభోత్సవాలు కొనసాగిస్తూనే మరొక వైపు పార్టీ బలోపేతానికి సంబంధించి రాష్ట్ర నాయకులతో ఎప్పటికప్పుడు భేటీలు, సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈరోజు కూడా జేపీ నడ్డా కూడా మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కీలకమైనటువంటి సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. అక్కడి నుంచి ఆయన నేరుగా ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి తాజ్ డెక్కన్ హోటల్కి వెళ్ళబోతా ఉన్నారు. తాజ్ డెక్కన్లో ఇంటెలెక్చువల్స్తో మీటింగ్ నిర్వహించబోతా ఉన్నారు. ఈ సమావేశంలో కొంతమంది ఇంటెలెక్చువల్స్ పాల్గొనబోతా ఉన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎట్లాంటి మార్పులు చోటు చేసుకున్నాయి, ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నటువంటి ఆయన ఆధ్వర్యంలో దేశం ఏ విధంగా ముందుకు పురోగమిస్తుంది అన్నటువంటి అంశాలకు సంబంధించి వివిధ ఇంటెలెక్చువల్స్ ఇంటరాక్ట్ సెషన్ ఉండబోతా ఉంది. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి రాత్రి ఆయన తిరిగి ఢిల్లీకి వెళ్ళబోతా ఉన్నారు. మొత్తానికి మనం చూసుకున్నట్టయితే తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందనడానికి వరుసగా కేంద్ర మంత్రుల పర్యటన నిదర్శనంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. వరుసగా కూడా కేంద్ర మంత్రుల పర్యటనలు ఒకవైపు ఇటు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, అదేవిధంగా తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పడం, మరొక వైపు పార్టీని కూడా బలోపేతం చేయడం, ఈ అన్ని అంశాలకు సంబంధించి వరుసగా కేంద్ర మంత్రుల పర్యటనలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఆయన జేపీ నడ్డా హైదరాబాద్కు రావడం జరిగింది. ఆయనకు రాష్ట్ర నాయకులు ఘన స్వాగతం అయితే పలికారు. చక్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.